మావోయిస్టులతో చర్చలు జరిపేలా తెలంగాణలో ఆ ఇద్దరు నేతలు ఎందుకు చొరవ తీసుకుంటున్నారు? అసలు మావోయిస్టుల సమస్యను సామాజిక కోణంలో చూస్తున్నానంటూ శాంతి కమిటీ ఇచ్చిన విన్నపాన్ని కేంద్రానికి పంపుతానంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే బీఆర్ఎస్ నేత కేసీఆర్ మాత్రం ఆపరేషన్ కగార్ ఆపాలంటూ నినదించారు. ఈ మార్పు వెనుక బలమైన సంకేతాలు ఉన్నాయా? 2026 కల్లా దేశంలో మావోయిస్టులు అనే పదం లేకుండా చేస్తానన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలు ఇంకా గింగిళ్లు తిరుగుతుండగానే దానికి వ్యతిరేకంగా మాట్లాడారు సీఎం రేవంత్. గులాబీ దళపతి మాత్రం కూంబింగ్ ఆపరేషన్లు ఆపేసి శాంతి చర్చలకు పిలవాలని కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్ర బలగాలు మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ఊచకోతకు పాల్పడుతున్నారని, ఈ పద్ధతి సరైంది కాదన్నారు బీఆర్ఎస్ అధినేత. ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమైతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నక్సలిజాన్ని ఏ కోణంలో చూసినా ఈ రెండు పార్టీలు ఒక్కసారిగా ఒకేలా యుగల గీతం అందుకోవడమే చర్చ. గతంలో మావోయిస్టులతో చర్చల్లో పాల్గొన్న జానారెడ్డి సలహాలను తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అలాగే కేంద్రానికి లేఖ రాస్తానని కేసీఆర్ చెప్పారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో మావోయిస్టుల విషయంలో ఇలాంటి సానుకూలత లేదన్నది విమర్శకుల మాట. మరి వారి సమయంలో జరిగిన ఎన్కౌంటర్ల సంగతి ఏంటని ప్రశ్నించేవారు ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. కానీ సాయుధులై అడవి బాట పట్టిన వారిలో ఎక్కువ మంది తెలంగాణ వారే. ఈ కోణంలోనూ శాంతి చర్చలకు ఊతమిచ్చేలా సీఎం, ప్రతిపక్ష నేత ఇద్దరు టోన్ పెంచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో ఇంకో చర్చ సాగుతోంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో లీడర్లు మారుమూల ప్రాంతాల్లో పర్యటించాలి. అయితే ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టులు తెలంగాణ వైపు రావడానికి ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. అలా ఎంతమంది వచ్చారో, ఎంతమంది రాలేకపోయారనేది పక్కన పెడితే గతంలో తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాలకు వెళ్లే నేతలకు పోలీసులు అడ్వైజరీ ఇచ్చేవారు. దాంతో నేతలు ప్రచారాలకు వెళ్లేవారు కాదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టులు శాంతి చర్చలకు బాసటగా నిలుస్తున్నారా అని ప్రశ్నించేవారు ఉన్నారు. మొత్తానికి తెలంగాణ నుంచి మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకకాలంలో ముందుకు రావడమే ఆసక్తికరం. అయితే తెలంగాణ నేతల ప్రతిపాదనకు కేంద్రం అంగీకరిస్తుందా? మావోయిస్టులతో శాంతి చర్చలకు ముందుకు వస్తుందా?